హలో ఎవ్రీవాన్, ఎంతో హెల్దీకరమైన జొన్న రొట్టెలండి. ముందుగా అయితే వేడి నీళ్లు పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం మసలగానే మనం ముందుగా జల్లెడ పట్టుకున్న పిండిలో ఈ విధంగా పోసేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోవద్దు. ఈ విధంగా కలుపుకున్నాక ఈ విధంగా పిండి రెడీ చేసుకున్నాక అండి, పక్కన గిన్నెలో చల్లనీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళని లైట్గా చల్లుకుంటా ఈ విధంగా అయితే పిండిని అయితే మెత్తగా పిసుకోవాలి. అండ్ మెత్తగా పిసకడం అంటే పిండి అంటే ఈ విధంగా రావాలన్నట్టు చూస్తున్నారు కదా, ఇలా రావాలన్నట్టు పిండి. ఇలా వచ్చినాక మనం రొట్టెలు చేసామనుకోండి, ఎక్కడ ఇచ్చుకోపోకుండా నీట్గా వస్తాయి. నేనైతే కవర్కి లైట్గా నీళ్ళు అంటే కొంచెం ఆయిల్ పెడతాను. అది కూడా చాలా లైట్గా ఈ విధంగా పెట్టడం వల్ల మన పేపర్కి అతుక్కోకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. చపాతి ఎక్కడ ఇచ్చుకోపోకుండా నీట్గా వస్తుంది. మీకు కనుక పొడి పిండి చల్లే అలవాటు ఉంటే అలా కూడా చల్లుకోవచ్చు. బట్ ఇలా అయితే చాలా ఈజీగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అంతా చపాతి చేసే ఓపికనే ఉండదు ఎవరికి. అండ్ ఇంకా దాంట్లో ఇంకా పొడి పిండి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నట్టు. ఈ విధంగా అయితే చేసుకుంటాము. అండ్ ఎంతో హెల్దీకరమైన జొన్న రొట్టెలు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. అండ్ మా వారు కూడా తినేస్తున్నారు అన్నట్టు. నచ్చితే లైక్ అండ్